బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వంగవీటి రాధా ఆసుపత్రిలో చేరారు. నిన్న అర్ధరాత్రి అస్వస్థతకు గురైన రాధా స్వల్ప గుండెపోటుతో ఒకసారిగా ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం అందుతోంది. అయితే గ్యాస్ నొప్పి వల్ల ఆసుపత్రిలో చేరినట్టుగా చెప్తున్నారు రాధా సన్నిహితులు. 48 గంటల పాటుగా డాక్టర్ల అబ్జర్వేషన్ లో వంగవీటి రాధా కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ డైరెక్ట్ గా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళిపోదాం. కృష్ణమోహన్, వంగవీటి రాధా హాస్పిటల్లో చేరారు. ఒక వర్గమేమో పెద్ద ఎత్తునకి గుండెపోటు కారణంగానే హాస్పిటల్లో చేరినట్టుగా చెప్తోంది. కానీ మరొక వైపు తన స్నేహితులు మాత్రం గ్యాస్ వల్ల వచ్చిన నొప్పి అనంతా కూడా అంటూ చెప్తున్నారు. సో అసలు అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? మనోజ్, వంగవీటి రాధా నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో కొంత అస్వస్థతకు గురైన మాట వాస్తవం. అయితే అప్పటికే కొంత ఛాతులో నొప్పి వస్తున్నట్టుగా ఆయన తన సన్నిహితులకి చెప్పడంతో ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్కి హుటాహుటిన తీసుకెళ్లారు. అయితే రాత్రి 2-3 గంటల వరకు కూడా పూర్తిగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత కొన్ని అత్యవసర వైద్యం అందించిన తర్వాత కొంత క్లారిటీలో ఉంది, రిలాక్స్ అయ్యారు. ఆయన ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదు అనేది ఆసుపత్రి వర్గాలు కూడా చెప్తున్నాయి. కానీ కొంత గ్యాస్ కి సంబంధించిన తర్వాత ఇతర కొంత ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకి రాత్రి ఛాతీ నొప్పి వచ్చింది. అది మైనర్ ఛాతీ నొప్పిగానే భావిస్తున్నారు. అయినా కూడా రాత్రి ఆయన కొంత ఇబ్బంది పడ్డ నేపథ్యంలో ఆయన అభిమానులు అందరూ కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకంటూ ఒక ఆసుపత్రి కూడా ఉన్న నేపథ్యంలో అక్కడికి తీసుకెళ్లారనేది కొంత సమాచారం. కానీ ఏదేమైనా ఇప్పుడు 24 గంటలు అబ్జర్వేషన్ డాక్టర్లు అయితే ఉంచారు. ఈ సాయంత్రానికి కొంత ఆయన పూర్తిగా కూడా కోలుకుంటారు అనేది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బేసిక్ గా కొంత యాక్టివ్ గా తిరగడం, తర్వాత కరోనా టైంలో ఫుడ్ టేస్ట్ లేకపోవడం, ఈ సమస్యల వల్లనే ఈ సమస్య వచ్చింది అనేది ఆయన సన్నిహితులు చెప్తున్న మాట. కానీ ఏదేమైనా ఈ ప్రస్తుతం రాధా అభిమానులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ సాయంత్రానికో రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి. కానీ కొంత గోప్యంగా అయితే ఉంచిన మాట అయితే వాస్తవం. వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా వాళ్ళ సన్నిహితులు ఉంచారు. ఎవరికి ఇంటిమేషన్ లేదు. ఈ ఉదయానికి కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. రాత్రి సుమారు 11-12 గంటల మధ్యలో ఆయన్ని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నెమ్మదిగానే ఉంది. మనోజ్, రైట్, ప్రస్తుతం ఆయన ఏ ఆసుపత్రిలో ఉన్నారు? ఆయన ఆరోగ్య పరిస్థితి పైన డాక్టర్లు ఏం చెప్తున్నారు? అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే లేదు. కొంత రెస్ట్ అయితే అవసరం. కొంత ఇటీవల కాలంలో కొంత యాక్టివిటీస్ లో తిరిగిన నేపథ్యంలో కొంత నిలకడగానే ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. మేజర్ ఇష్యూస్ ఏమీ కనపడలేదు. కొంత రెగ్యులర్ డైట్, ఇతర వ్యవహారాలకు సంబంధించి ఆయన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. విజయవాడలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనే ఆయన చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. మనోజ్, బహుశా ఈ సాయంత్రానికో రేపు ఉదయానికో ఆయన డిశ్చార్జ్ చేసి తిరిగి ఇంటికి పంపించే పరిస్థితి అయితే ఉంటుంది. మనోజ్, అంటే పలు రకాలుగా చర్చ కొనసాగుతుంది కాబట్టి ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. వారిలో కూడా ఇటువంటి చర్చ కొనసాగే అవకాశం ఉంది. కొంత ఆందోళన కూడా రేకెత్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంతకీ గుండెపోటు అని చెప్తున్నారా, లేదంటే గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చి చెప్తున్నారా? ఎవరైనా అథెంటిక్ గా డాక్టర్ నిర్ధారించి బయటకు వచ్చే అవకాశం ఉందా? మనోజ్, హార్ట్ అటాక్ అనేది వివిధ రకాల ఇష్యూస్ వల్ల వస్తుంది. టెన్షన్ రావచ్చు, లేకపోతే ప్రెజర్ వల్ల కొంత ఛాతీ వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇది కంప్లీట్ గా హార్ట్ అటాక్ గా భావించడం లేదు అనేది అధికారులు చెప్తున్నారు. అభిమానులు ఈ విషయం రాత్రి తెలిస్తే కొంత ఆందోళనకు గురయ్యే పరిస్థితిలోనే గోప్యంగా ఉంచాం. మేము ఎక్కడ పెట్టాము అనేది కూడా కొంత గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసం లేదంటే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ సాయంత్రానికో రేపు ఉదయానికో అన్ని డిశ్చార్జ్ చేస్తాము అనేది డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తం మీద వంగవీటి రాధా ఒక విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన నిన్న అర్ధరాత్రి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. స్వల్పంగా ఆయన గుండెపోటు వచ్చినట్టు కొంతమంది చెప్తున్నారు. కానీ అది గుండెపోటు ఏం కాదు, కేవలం గ్యాస్ ప్రాబ్లం వల్లే ఆయన అక్కడికి చేరిపోయారు. గ్యాస్ వల్ల వచ్చినటువంటి నొప్పి ద్వారానే ఆయన ఆసుపత్రిలో చేరినట్టుగా చెప్తున్నారు రాధా సన్నిహితులు. సో 48 గంటల పాటుగా అబ్జర్వేషన్లో ఉంచి ఆయన్ని విడుదల చేసే అవకాశం కనబడుతుంది, డిశ్చార్జ్ చేసే అవకాశం కనబడుతోంది. ఒకసారిగా వంగవీటి రాధా ఆసుపత్రిలో చేరిన వార్త విజయవాడలో ఒకసారిగా ఆయన అభిమానుల్లో కావచ్చు, చాలామంది రాజకీయ ప్రముఖుల్లో కూడా ఈ విషయం కొంత ఆందోళన కలిగించి, అంటే ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కొంత డైట్ ఫాలో అవుతూ
ఆయన కొన్ని మెడిసిన్స్ వాడి కొంత రెస్ట్ తీసుకుంటే కనుక సెట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు.